హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రుక్మిణి ఫ్యాషన్స్. ఇప్పుడు నేను మీకు ఒక 38 సైజు బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. వర్క్ వేసిన బ్లౌజ్ అనమాట. కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తున్నాను ఇక్కడ. చాలా రోజుల నుంచి వీడియో పెట్టడం, 1 వీక్ అయిపోయింది వీడియోలు పెట్టడము. నాకు కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియోలు పెట్టలేకపోతున్నాను, ఏమనుకోద్దు. ఇప్పుడు మీరు ఈ కటింగ్ని నీట్గా అబ్జర్వ్ చేయండి. కటింగ్ని వర్క్ బ్లౌజ్ అనమాట. నెక్ బ్రాడ్గా ఉంటే దాన్ని ఎట్లా సెట్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఎట్లాంటి టిప్స్, కొన్ని టిప్స్ ఉన్నాయి చూసుకొని మీరు నేర్చుకుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను 38 సైజ్ అనమాట. 38 సైజు నేను మార్కింగ్ 4వ భాగం చేసి వేస్తున్నాను అనమాట. 9.5. తర్వాత వేస్ట్ వచ్చేసి 32లో హాఫ్ 16 మార్కింగ్, అదే 8 ఇంచెస్ పెట్టుకున్నాను. 4వ భాగం వేసుకుంటున్నాను. హార్మోల్ వచ్చేసి 18 అనమాట. 18 అంటే 18 ఇంచులకు నేను హార్మోల్ సెట్ చేసేసాను అనమాట. తర్వాత వచ్చేసి హార్మోల్కి షోల్డర్ నుంచి ఇట్లా చెక్ చేసుకోవాలి. ఒకసారి ఇట్లా చెక్ చేసుకొని చూసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి ఒకసారి వర్క్ చూసుకోవాలి, నెక్ ఎంత ఉందని. బ్రాడ్నెస్ని 10 ఇంచెస్ నెక్ కిందికి డౌన్ ఉందన్నమాట. నేను 2.5 వేసేసి మార్కింగ్ ఒకసారి చూసుకుంటాను ఎట్లా ఉంది బ్లౌజ్ అని. చూడండి, నెక్ లెంత్ 10కి మార్కింగ్ వేసి విడుతూ ఎంత ఉందో చూసుకోవాలి. 6 ఇంచ్ వచ్చింది. సో 6 ఇంచ్కి మనం మధ్యలోకి ఒక మార్కింగ్ వేసుకొని 10 ఇంచెస్కి మార్క్ వేసుకొని నీట్గా అట్లా మార్కింగ్ వేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా. ఇప్పుడు కట్ చేసేసేయాలి. వీల్ మార్క్ తీసుకొని బ్యాక్ డాట్స్ వీల్ మార్క్తో మార్క్ వేసేసుకోవాలి. ఎక్కడెక్కడ మనము గుర్తు పెట్టుకోవాలి. అది ఎంత చూడండి, 6.5 ఉంది. ఇది 6 ఉంది. సో నేను ఇక్కడికి మార్కింగ్ వేసుకొని అక్కడికి మార్జిన్ 2.5కే వేస్తున్నాను నేను మార్కింగ్. షోల్డర్ వచ్చేసి 15 ఉంది. 15లో నేను 5.5 పెట్టుకున్నాను. 4 ఇంచులు మైనస్ చేసిన నేను, ఎందుకంటే బ్యాక్ నెక్ బ్రాడ్ ఉంది కాబట్టి 4 ఇంచులు మైనస్ అవుతుంది. నెక్ పైకి వచ్చింది అంటే షోల్డర్ పెరుగుతుంది, షోల్డర్ తగ్గిందంటే నెక్ డౌన్ ఉంటుందని అర్థం అనమాట. ఇప్పుడు షోల్డర్ మనకి తగ్గింది, నెక్ అనేది కిందికి వచ్చింది కాబట్టి షోల్డర్ తగ్గించుకున్నాం మనం. ఇక్కడ ఒక 4 ఇంచులు షోల్డర్ తగ్గుతుంది అనమాట. నెక్ డౌన్ 10 ఇంచెస్ ఉంది. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ వేస్తున్నాను. చూడండి, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే 2 ఇంచులు పెట్టండి డౌన్కి, లేదంటే 1.5 ఇంచు పెట్టుకోండి కింది పోర్షన్లో. మనం బాటమ్ పోర్షన్ నేను మార్కింగ్ వేస్తున్నాను కదా. బ్యాక్ అంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టినాను. ఇప్పుడు దీనికి నేను 1 ముక్కలు పెట్టినాను, 38 సైజ్ కాబట్టి. ఇట్లా కటింగ్ చేసేసుకొని ఫ్రంట్లో ఒక 1/2 ఇంచు మార్కింగ్ ఉక్స్ పట్టికి మార్జిన్ వదులుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. ఎక్స్ట్రా కటింగ్ తీసేసేయాలి. దీంట్లో కూడా ఒక 1/2 ఇంచు ఇట్లా. తర్వాత ఫ్రంట్ నెక్ కూడా చూసుకుందాం ఒకసారి. ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకొని 7 వస్తుంది. 7 ఇంచులకి మనం ఇక్కడ నుంచి 7 పెట్టేసుకున్నాము. అక్కడ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు డాట్స్ మార్క్ వేసుకున్నాము. కింద నుంచి బాటమ్ నుంచి ఒక 3 ఇంచెస్ పెట్టుకొని నా సైడ్ నుంచి, అంటే మన సైడ్ నుంచి మీరు ఎవరైతే స్టిచ్ వేస్తున్నారో మార్కింగ్ వేస్తున్నారో అక్కడ నుంచి ఒక 4 ఇంచెస్కి వేసుకోవాలి. పై నుంచి 4 ఇంచులకు వేసినాను నేను మార్కింగ్. డాట్స్లో మీ అనుకూలంగా చూసి వేసుకోండి. మధ్యలో మాత్రం ఒక 2.5 ఇంచు మా గ్యాప్ ఉండాలన్నమాట. డాట్స్కి మధ్యలో ఒక 2 ఇంచులనే గ్యాప్ ఉండాలి. డాట్స్కి మధ్యలో అనమాట. ఇట్లా 4 డాట్స్ వేసుకున్నాను నేను. కింద కూడా మార్కింగ్ పడాలని కత్తెరతో ఇట్లా మార్కింగ్ వేస్తున్నాను. ఎక్కడ మనం స్టిచ్ వేయాలో అక్కడ గుర్తుపెట్టుకోవాలి. క్రాస్ పట్టి కొంచెం ఎక్స్ట్రా తీసేసేయాలి. మ్యాక్సిమం 38 సైజ్ అంటే ఒక 6.5 నుంచి 7 ఇంచులు ఉక్స్ పట్టి కజ్జపట్టి రావాలి మనకి. దాని ప్రకారంగానే మనం కట్ చేసుకోవాలన్నమాట. క్రాస్ బెల్ట్ 4 రావాలి, 4 పీసులు. సో నేను నీట్గా 4 పీసులు కట్ చేసేస్తున్నాను. లైనింగ్ మాత్రము, మెయిన్ పీస్ 2 పీసెస్, మొత్తం టోటల్ 6 పీస్ అనమాట. ఇప్పుడు స్లీవ్ కటింగ్. కట్ చేసేటప్పుడు కొంచెం ఐరన్ యూజ్ చేయండి. నీట్గా కటింగ్ అన్న నీట్గా వస్తుంది. స్టిచ్చింగ్ కోసమని 1/2 ఇంచు మార్జిన్, 5.5 స్లీవ్ లూజు, 10 స్లీవ్ లెంత్ 10.5 పెట్టుకున్నాను. 1/2 ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి. కిందికి డౌన్కి 3 ఇంచెస్ తీసుకున్నాను నేను. 9 ఇంచులకి మార్కింగ్కి కలపాలి అక్కడికి. ఇప్పుడు ఒక బెండ్ స్కేల్ వస్తుంది. ఆ బెండ్ స్కేల్ పెట్టి మీరు నీట్గా, ఎందుకంటే స్లీవ్ చేయి కింద హార్మోల్ కింద లూజ్ రాకుండా ఉండాలంటే ఇట్లా బెండ్ స్కేల్ పెట్టి నీట్గా మార్కింగ్ వేసుకోండి.
ఈ స్కేల్ యూజ్ చేయడం వల్ల మీకు ఆర్మోల్ కింద స్లీవ్స్ అనేది లూజ్ రాకుండా ఉంటుంది. స్లీవ్స్ కటింగ్ అయిపోయింది. వీల్ మార్క్తో మార్కింగ్ వేస్తున్నా చూడండి. ఇట్లాగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు రాని కటింగ్లు ఏమైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను తప్పకుండా చూపించడానికి ట్రై చేస్తాను. ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ వేసేసిన నేను. ఇప్పుడు మెయిన్ పీస్ కట్ చేసుకుందాము. మెయిన్ పీస్ చూడాలి, నీట్గా అబ్జర్వ్ చేయండి. దీంట్లో కొన్ని టిప్స్ ఉంటాయి. ఏంటంటే ఎక్కడైతే వర్క్ ఉందో ఒక సైడ్ వర్క్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ రాకుండా కరెక్ట్గా వర్క్ అనేది 4 సైడ్లు కరెక్ట్గా సెట్ చేసి పట్టుకోవాలి. దీన్ని మధ్యలోకి వచ్చేలాగా చూడండి. వర్క్ని ఈ కొంచెం సైడ్ స్క్రబ్గా తీసేస్తున్నాము. తర్వాత ఇట్లా పట్టుకొని కరెక్ట్గా మిడిల్ కన్నా ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఆ కోన ఈ కోన పట్టుకొని అది కరెక్ట్గా మిడిల్కి వచ్చేలాగా చూసుకోవాలి వర్క్ అన్నది. ఇది స్లీవ్స్ అయిపోయినాయి. బ్యాక్ సైడ్ కూడా అంతే, రెండు కరెక్ట్గా అట్లా కలిపి పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఒక చేయి పెట్టేసి కరెక్ట్గా పట్టుకున్నాను. అంత సైడ్ అంతా నీట్గా చేసి తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొని దానిపైన కొంచెం వెయిట్ పెట్టండి. నాకు 2.5 ఇంచెసే కావాలి కాబట్టి, అంటే టోటల్గా నాకు 5 ఇంచెస్ బ్రాడ్ కావాలి. దీంట్లో 6 ఇంచెస్ ఇచ్చినారు. వర్క్లో ఎక్కువైంది, అది మిషన్ వర్క్ కాబట్టి. సో 1/2 ఇంచ్ నేను కట్ చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా చెక్ చేసుకుందాం ఒకసారి. డైరెక్ట్గా కటింగే చేసేది, ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కట్ చేయాలి. ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను మార్జిన్, ఎందుకంటే మధ్యలో స్టిచ్ వేస్తున్నాను కాబట్టి షోల్డర్ జరుగుతుంది నాకు. సో దానివలన ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకొని బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకున్నాను. టోటల్గా క్లాత్ జరగకుండా కత్తెర పెట్టినాను అనమాట దానిపైన. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేస్తాను. నా వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి వీడియోకి వెళ్ళిపోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, తప్పకుండా లైక్ చేయండి. ఇట్లాగా ఎక్స్ట్రా కటింగ్ మొత్తము మెయిన్ పీస్ని కట్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఉంది కదా, దానికి పీస్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని మిగిలిన దాంట్లో క్రాస్ బెల్ట్ కోసమని మెయిన్ పీస్ కట్ చేసేస్తున్నాను నేను. ఇప్పుడు అయిపోయింది. మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతాం పదండి. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వస్తే స్లీవ్స్ వేసేస్తున్నాం. ఫస్ట్ స్లీవ్స్ మధ్యలో కానీ చూసుకొని ఎక్స్ట్రా కటింగ్ అనే 2 మధ్యలో పెట్టుకొని పైపింగ్ వేసుకుంటున్నాను. స్టిచ్చింగ్కి నేను థ్రెడ్ పైపింగ్, గోల్డెన్ కలర్ పైపింగ్ ఇస్తున్నాను చూడండి. పైపింగ్ వేసేసుకొని ఎక్స్ట్రా స్లీవ్స్ అన్నది ఆపోజిట్లోనే ఉండాలి ఎప్పటికీ. ఎక్స్ట్రా కటింగ్ కానీ మెయిన్ ఏదైనా కానీ ఎక్స్ట్రా కటింగ్ వచ్చింది, ఎందుకంటే ఇంటూ మార్క్ వేసింది ఆపోజిట్లో ఉంటే మీకు కరెక్ట్గా స్లీవ్స్ అనేది సెట్ అయిపోతుంది. ఇట్లాగా అయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న మధ్యలో కట్ చేసేద్దాము. ఇప్పుడు మధ్యలోకి అట్లా మార్కింగ్ వేసుకొని మెయిన్ పీస్ కూడా మధ్యలో మార్కింగ్ వేసుకుని అక్కడ సెట్ చేసుకొని కరెక్ట్గా ఆ మార్క్ ఈ మార్క్ టచ్ చేసి తర్వాత ఆ పైపింగ్ వేసినాం కదా, ఆ పైపింగ్ స్టిచ్ మీద మళ్ళీ స్టిచ్ వేసుకురావాలన్నమాట. వేసుకొచ్చిన తర్వాత థ్రెడ్ కట్ చేసేసి ఇంకొక స్లీవ్స్ కూడా అట్లాగే చేసుకోవాలి. సేమ్ ప్రొసీజరు. తర్వాత వేసిన తర్వాత అట్లా ఫోల్డ్ చేసుకొని పైపింగ్ బయటకు వస్తుంది కదా, ఆ పైపింగ్ పక్క నుంచే ఒక స్టిచ్ వేసుకురావాలన్నమాట. పక్క నుంచే ఇలా వేసుకొచ్చేసి మొత్తం లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి. ఇక్కడ తక్కువ పడింది కదా లైనింగ్ మెయిన్ పీస్ తక్కువ వచ్చింది. సో నేను పైన నుంచి ఎక్స్ట్రా పీస్ దానికి యాడ్ చేసి అది ఫినిష్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా యాడ్ చేసినప్పుడు మీరు నోకు ఉంటుంది కదా గోరు, ఆ గోరుతో మంచిగా ఇట్లా గీరితే అది కరెక్ట్గా ఐరన్ చేసినట్లు అవుతుంది అనమాట. నీట్గా అట్లా చేసుకొని లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి స్లీవ్స్కి. ఇది స్లీవ్ అటాచ్ అయిపోయింది టోటల్గా. ఇప్పుడు ఎక్స్ట్రా కటింగ్ ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. ఇది అయిపోయింది స్లీవ్ అటాచ్. 2 స్లీవ్స్ మనకి ఇట్లా రెడీ అయిపోయినాయి. ఎక్స్ట్రా కటింగ్ ఆపోజిట్ బ్యాక్ పార్ట్ మధ్యలో పెట్టుకొని మధ్యలోకి మార్కింగ్ వేసుకోవాలి. ఫస్ట్ కచ్చిగా పెట్టుకోవాలి. కత్తెర తీసుకొని పెట్టుకున్న తర్వాత ఇది చూసుకొని లైనింగ్ చూసుకొని చెక్ చేసుకోండి. అక్కడ ఎంత ఎక్స్ట్రా వస్తుందో అక్కడికి మాత్రమే చూడండి అట్లా పెట్టేసి అక్కడ నుంచి స్టిచ్ వేసేసుకోవాలి. అక్కడ ఎక్కువ ఒక 1/4 ఇంచ్ అంతా ఎక్కువ వచ్చింది నాకు. సో ఇట్లా క్రాస్గా మనం డాట్స్ లాగా ఎట్లా వేస్తాం అట్లా క్రాస్గా తీసుకురావాలి మొత్తం కింది వరకు స్టిచ్ చేస్తాం. ఇప్పుడు మధ్యలో చూడండి మధ్యలో మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ కరెక్ట్గా సెట్ చేసుకొని మిడిల్కి మధ్యలో ఒక స్టిచ్ గ్రిప్ కోసం ఒక స్టిచ్ వేసుకోవాలి.
మధ్యలో కరెక్ట్గా ఒక మార్కింగ్ వేసేసుకోవాలన్నమాట. చూడండి. తర్వాత సైడ్ నుంచి మనం వర్క్ ఉంది కదా, ఆ వర్క్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ వేసుకురావాలి. పక్క నుంచి అట్లా వేసుకురావాలి. టోటల్గా రౌండ్గా నెక్ తిప్పుకొని రావాలి. తర్వాత మధ్యలో ఉన్న పోర్షన్ని కట్ చేసేసేయాలి. కటింగ్ అయిపోయిన తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న కచ్చకలు పెట్టుకోవాలన్నమాట. చూడండి, చిన్న చిన్నగా టోటల్గా రౌండ్ నెక్ కదా, మనం నీట్గా తిరగాలంటే అన్ని దగ్గర మనం కత్తెరతోని నీట్గా కచ్చకలు పెట్టేసుకోవాలి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీరు చూసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసేసేయండి. లైక్ వేస్తే నాకు కూడా నెక్స్ట్ వీడియోకి కొంచెం ఎనర్జీ వస్తుంది. లైక్ చేస్తారని 100% అనుకుంటున్నాను. ఇట్లా స్టిచ్ వేసుకురావాలి. లోపల నుంచి వేసుకొచ్చిన తర్వాత మళ్ళీ పైనుంచి దీన్ని ఒకసారి ఐరన్ చేసుకోవాలన్నమాట. అట్లా చేత్తో చేసినా కుదరదు. నైట్గా ఐరన్ చేసేసుకుంటే, నేను ఐరన్ చేసే స్కిప్ చేస్తున్నాను ఇక్కడ. చూడండి, ఐరన్ చేసుకొచ్చిన తర్వాత నీట్గా మొత్తం ఒకసారి చేత్తో సరి చేసిన తర్వాత ఐరన్ చేసుకొని వచ్చిన నేను. ఐరన్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి. టోటల్గా లైనింగ్ అటాచ్ అయిన తర్వాత ఎక్స్ట్రా మిగిలిందంతా మళ్ళీ యాస్టీస్గా కట్ చేసేసుకోవాలన్నమాట. ఎప్పుడు లైనింగ్ కంటే మెయిన్ పీస్ ఎక్స్ట్రా ఎక్కువనే ఉండాలి. ఇట్లా అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా కటింగ్. కటింగ్ అయిపోయిన తర్వాత డాట్స్ ఉన్నాయి కదా, డాట్స్కి మార్కింగ్ వేసుకొని మిడిల్లో కరెక్ట్గా సెట్ చేసుకొని, డాట్స్లు కూడా కరెక్ట్గా ఇక్కడ నీట్గా సెట్ చేసుకొని డాట్స్ కచ్చగా పెట్టుకొని డాట్స్ వేసుకోవాలి. సేమ్ రెండో డాట్స్ కూడా సేమ్ మార్కింగ్ అంటే సేమ్ మెజర్మెంట్తోనే రావాలి. చేసే పని ప్రొఫెషనల్గా చేయండి, ప్రొఫెషనల్గానే కుట్టండి. నార్మల్గా అందరూ కుడతారు, కాకపోతే ఒక డాట్స్ ఎక్కువ ఒక డాట్స్ తక్కువ అట్లా కుడతారు. అట్లా కాకుండా నీట్గా అన్నీ సమంగా వచ్చేటట్టుగా సెట్ చేసుకొని కుట్టండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ పట్టి తీసుకొని పైనుంచి దానికి అటాచ్ చేసి, మీకు ఇది తెలుసు అయినా నేను చూపిస్తున్నాను. పట్టి సెట్ చేసేసుకోవాలి బ్యాక్ సైడ్కి. ఇట్లా ఒక 1/2 ఇంచు ఎమ్మింగ్ పట్టి అనమాట ఇది. మొత్తం ఇట్లా సెట్ అయిపోయింది. తర్వాత ఫ్రంట్ పోర్షన్ తీసుకుందాం మనం. ఫ్రంట్ పోర్షన్ని రెండు వేరు భాగాలు తీసేసుకొని కరెక్ట్గా సెట్ చేసుకొని 7 ఇంచెస్ నెక్ అనుకున్నాం కదా, 7 ఇంచెస్ సెట్ చేసుకొని కొంచెం ఎక్స్ట్రా కట్ చేసిన కిందకి సెట్ చూసుకొని అది మామూలుగా నీట్గా సెట్ చేసుకొని మనం స్టిచ్ వేసుకురావాలి. అంటే ఇంతకుముందు మనం ఇట్లా వర్క్ కనిపిస్తుంది లైనింగ్ లోపల నుంచి, అందుకని నేను పైనుంచే వేసుకొస్తున్నాను ఇట్లాగా. ఇప్పుడు దీన్ని ఒక 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టేసి కట్ చేసేసుకోవాలి. సేమ్ కచ్చకలు పెట్టుకోవాలి అక్కడక్కడ. ఆಮೇಲೆ తర్వాత తిప్పేసుకోవాలి. సారీ, కన్నడ వచ్చేస్తుంది, కన్నడ లాంగ్వేజ్ కాబట్టి. తర్వాత ఇట్లా తిప్పేసుకోవాలి. ఇట్లా అయిన తర్వాత నీట్గా దీన్ని కూడా ఐరన్ చేసుకొని సెట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? అయిన తర్వాత లైనింగ్ అటాచ్ చేసుకోవడం నార్మల్గా. నిదానంగా నీట్గా వీడియోని మళ్ళీ ఒకసారి అర్థం కాకపోతే ఇంకోసారి చూసి నేర్చుకొని నీట్గా నాకు కామెంట్ చేయండి. కామెంటు లైక్ తప్పకుండా చేయండి చేస్తారని అనుకుంటున్నాను అందరికి నేను. తర్వాత చూడండి, ఇంకొక పోర్షన్ కూడా ఉంది కదా, దానికి కూడా ఇంకొక పీస్ ఉంది కదా, అది పెట్టుకొని నెక్ సెట్ చేసుకొని మార్కింగ్ వేసేసుకోవాలి. వేసిన తర్వాత దాన్ని కూడా కట్ చేసేసేయాలి. కట్ చేసి లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి. మిగిలిన ఎక్స్ట్రా అంతా కట్ చేసిన తర్వాత డాట్స్కి ఎక్కడెక్కడ మార్కింగ్ వేసినాం అక్కడ కచ్చకలు పెట్టుకొని మార్కింగ్ వేసుకొని డాట్స్ వేసుకోవాలి.
ఖచ్చితంగా పెట్టుకున్నాం కదా, గుర్తుల ప్రకారమే మార్కింగ్ వేసుకోవాలి, అది స్టిచ్చింగ్ వేసుకోవాలి. 4 డాట్స్ వస్తాయి, నేను 3నే వేస్తున్నాను. ఒకటి లాస్ట్లో చూస్తాను అయిందా అనుకూలం, ఒకవేళ డాట్స్ వచ్చిందంటే వేస్తాను, లేకపోతే వేయను. ఇప్పటికైతే 3 డాట్సే వేస్తున్నాను నేను. చూడండి 2 డాట్స్ వేసిన తర్వాత ఇట్లా రెడీ అయిపోయినాయి ఫ్రంట్ పోర్షన్స్. ఇప్పుడు క్రాస్ బెల్ట్ అటాచ్ చేసుకుంటాను. డైరెక్ట్గానే అటాచ్ చేస్తాను క్రాస్ బెల్ట్ని. ఇన్అవుట్ చేస్తారు కొంతమంది, కానీ ఇన్అవుట్ చేసినానికంటే ఈ ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది డైరెక్ట్గా అటాచ్ చేసిన ఫిట్టింగు. సో నేను డైరెక్ట్గానే ఎప్పుడు నేను ఏ బ్లౌజ్ కుట్టినా డైరెక్ట్గానే అటాచ్ చేసేస్తాను. అంటే 3 పీసులు తీసుకోవాలి ఖచ్చితంగా. ఒక్క పోర్షన్కి 3 పీసులు రావాలి, ఒక్క ఫ్రంట్ పోర్షన్కి. టోటల్గా అయిన తర్వాత ఇట్లాగా ఫుల్ రెడీ అయిన తర్వాతనే ఫ్రంట్ పోర్షన్కి పెట్టుకొని రావాలి. దీన్ని డైరెక్ట్గా అటాచ్ చేసేసి ఓవర్లాక్ చేసేస్తాను నేను. ఇట్లా అటాచ్ చేసుకొచ్చి ఆ డాట్ ఉంది కదా, డాట్ని నేను ఫోల్డ్ చేసుకోవాలి. అక్కడ స్టిచ్చింగ్లోకి రానియరద్దని. 2 అయిపోయిన తర్వాత చూసినారు కదా, 2 అటాచ్ చేసినాను. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజాపట్టి చేసుకున్నాము. ఓవర్లాక్ చేసేసినాను నేను 2 పోర్షన్స్కి. ఇట్లా ఉక్స్ పట్టి నేను ఫస్ట్ ఉక్స్ పట్టి వేస్తున్నాను చూడండి. ఒక 1/2 ఇంచు, ఒక 1 ఇంచు పట్టి తీసుకొని పైన ఫోల్డ్ చేసి నీట్గా స్టిచ్చింగ్ వేసుకొస్తున్నాను. థ్రెడ్ కట్ అయిపోయింది. ఇప్పుడు వేస్తున్నాను. తర్వాత కిందికి వచ్చిన కొద్దీ చూసుకొని రావాలి. ఓవర్లాక్ వేస్తున్నాను కదా, దానికి కూడా వేస్తున్నాను. ఇట్లా మళ్ళీ ఫోల్డ్ చేయాలి డౌన్కి వచ్చిన తర్వాత. థ్రెడ్ కట్ అయింది మళ్ళీ, అందుకే మళ్ళీ వేస్తున్నాను. ఇప్పుడు ఒక స్టిచ్ పైనుంచి వేసుకురావాలి. ఇట్లాగా ఇట్లా ఎక్స్ట్రా కట్ చేసేసి మళ్ళీ దాన్ని డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. మీ దగ్గర లేబుల్స్ ఉంటే మీ పేరు మీద, మీ షాప్ పేరు మీద ఏదైనా లేబుల్స్ ఉంటే లేబుల్స్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి మనము. నేను మాది ఉంది కాబట్టి నాది సిరి బొటిక్. సో నేను సిరి బొటిక్ అని ఇక్కడ నా లేబుల్ని యాడ్ చేస్తున్నాను. నేను లేబుల్ వేసినందువల్ల కూడా ఉపయోగం చాలా ఉంది టైలర్ షాప్లోకి. ఎందుకంటే ఈ లేబుల్ బ్లౌజులో ఉన్న లేబుల్ ఎన్ని సంవత్సరాలైనా అట్లాగే ఉంటుంది. వాళ్ళు బ్లౌజులు వేసుకున్న రోజులు, యూజ్ చేసిన రోజులు లేబుల్ ఉంటాయి కాబట్టి దాంట్లో మన నంబర్ ఉంటుంది కాబట్టి మనకి కస్టమర్స్ అందరూ రెగ్యులర్గా ఉంటారు. సో లేబుల్ పెట్టుకోవడం చాలా మంచిది. దీంట్లో కూడా టైలర్ షాప్లో యూజ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు లేబుల్ వేసుకుంటే ఇది ఒక బెనిఫిట్ అని చెప్పొచ్చు. నేనైతే 10 ఇయర్స్ నుంచి లేబుల్స్ యూజ్ చేస్తున్నాను. నాకు ఓల్డ్ కస్టమర్స్ 10 ఇయర్స్ నుంచి అట్లా రెగ్యులర్గా ఉన్నారు. ఎందుకంటే నంబర్ వాళ్ళ దగ్గర ఉండకపోయినా బ్లౌజులో ఉంటుంది కాబట్టి దాన్ని చూసుకొని కంటిన్యూగా మనకే వస్తారు మన దగ్గరికి. ఇట్లాగా చూడండి, ఇది కాజాపట్టి కూడా పైన పెట్టుకొని ఒక ఫోల్డ్ స్టిచ్ చేసుకొచ్చి తర్వాత బయటికి నుంచి మళ్ళీ ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసి ఇట్లా వేసుకొచ్చినాను. తర్వాత దాన్ని చూడండి ఇట్లా బయటికి తీసుకురావాలి. ఇది కాజాపట్టి అనేది ఉక్స్ పట్టి లోపలికి ఫుల్ ఫోల్డ్ అవుతుంది, కాజాపట్టి మాత్రం ఒక 1/2 ఇంచు బయటికి ఎక్స్ట్రా ఫోల్డింగ్ అనమాట. నీట్ ఫినిషింగ్తో వస్తుంది. నేను చూపించే ప్రతిది కూడా మీకు బోటిక్ స్టైల్లోనే చూపిస్తున్నాను. ప్రొఫెషనల్ స్టిచ్చింగ్ నేను చూపించేది. చూడండి ఇట్లాగా మళ్ళీ దీనికి పైపింగ్ వేసేసేయాలి. ఇక్కడ ఫ్రంట్ పోర్షన్కి పైపింగ్ వేసేసేయాలి. పైపింగ్ చేయడం రాకపోతే నా వీడియోస్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్, మీరు దాన్ని క్లిక్ చేసి కూడా పైపింగ్ ఎట్లా చేయాలనేది కూడా నేర్చుకోవచ్చు. ఇట్లాగా పైపింగ్ పీస్కి మళ్ళీ మెయిన్ పీసు, ఒక లైనింగ్ పీసు ఒక 1/2 ఇంచుది పెట్టుకొచ్చి కచ్చకలు పెట్టేసుకొని నీట్గా దీన్ని కూడా ఫినిషింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అన్నది లైనింగ్, అది పైపింగ్ పట్టి బయటకే ఉండాలి. హెమ్మింగ్ చేసినప్పుడు దాన్ని ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. హెమ్మింగ్ పట్టి మనం ఎట్లా వదులుతాం అట్లా దీన్ని కూడా అట్లా 1/2 ఇంచ్ బయటకే వదులుకోవాలి. ఇది అయిన తర్వాత చూడండి ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. అయిన తర్వాత ఇప్పుడు 2 పోర్షన్స్ రెడీ అయినాయి కదా, ఉక్స్ పట్టి కాజాపట్టి అంతా రెడీ. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ తీసుకొని షోల్డర్ అటాచ్ ఫైనల్ అనమాట. షోల్డర్ అటాచ్ అయిపోతారు, స్లీవ్ అటాచ్. ఇంకా బ్లౌజ్ అనేది ఒక అర్ధగంటలో కుట్టేయచ్చు కుట్టాలనుకుంటే. ఇట్లాగా డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మనం. దాన్ని ఓవర్లాక్ కూడా చేయాలి మర్చిపోకుండా. చూస్తున్నారు అయింది కదా. ఇంకొక పోర్షన్కి తర్వాత ఇది అయిన తర్వాత ఇప్పుడు
ఓవర్లాక్ చేసుకొచ్చేసిన నేను వీటికి స్లీవ్ అటాచ్ చేస్తున్నాను. ఫ్రంట్ పోర్షన్ ఎక్స్ట్రా కటింగ్ అయింది, ఫ్రంట్ పోర్షన్ రావాలి, అది గమనించుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి మీరు కంపల్సరీగా. నేను ఎప్పుడు స్లీవ్ అటాచ్ మధ్యలో నుంచి పెడతాను. ఇట్లా అక్కడ ఇక్కడ నుంచి రావద్దు, ఎప్పుడు తప్పు అది. ఇట్లా మధ్యలో నుంచి తీసుకోవాలి. మధ్యలో తీసుకుంటే పర్ఫెక్ట్గా షోల్డర్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది. ఓకేనా? ఇట్లాగా మధ్యలో నుంచి ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకొని ఒకటే మార్జిన్లో రావాలి, ఎక్కువ తక్కువ రావద్దు ఇక్కడ. ఇట్లా 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకొని రావాలి. వీడియోలో చూసినట్టు గమనించండి బాగా మీరు. నేను ఎట్లా మధ్యలో తీసుకొచ్చి అట్లనే సేమ్ యాజ్ అట్లా కుడితే మీ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ స్లీవ్ కరెక్ట్గా కూర్చుంటుంది. ఒక సైడ్ నుంచి వస్తారు, నేను చూసినాను చాలామందికి, అట్లా రావద్దు. అట్లా కుడితే పర్ఫెక్ట్గా స్లీవ్ అనేది రాదు. సో ఇంకొక సైడ్కి అట్లా చేసుకున్న తర్వాత ఫిట్టింగ్లోకి వెళ్ళిపోతాం. 32 వేస్ట్. అయితే నేను 32కి 8 ఇంచులు 4వ భాగం డబల్ ఫోల్డ్ మీద 8 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నాను. డబల్ వేసుకొని బ్లౌజ్ని బ్యాక్ పార్ట్కి 8 ఇంచెస్, ఫ్రంట్ పార్ట్కి 8 ఇంచెస్ అనమాట. ఇట్లా 8కి చూస్తున్నారు కదా, 8 ఇంచెస్. ఫ్రంట్ కూడా 8 ఇంచెస్ పెట్టుకోవాలి, 4వ భాగం ఇట్లా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు అన్ని మార్కులను కలిపేసుకొని దీనికి కూడా 8 ఇంచెస్. ఓకేనా? 8 ఇంచెస్ తీసుకొని స్లీవ్ అటాచ్కి 5.5 అనమాట. 11 ఇంచెస్ రౌండ్ 11 అయితే నేను 11కి 11 అంటే 11 5.5 హాఫ్ పెట్టుకుంటున్నాను. మార్కింగ్ వేసుకొని హార్మోల్ వచ్చేసి 18 ఇంచులు అనుకున్నాం కదా, 18 ఇంచెస్ 18 ఇంచులు అనమాట. అక్కడ 9 ఇంచులు రావాలి, దాంట్లో సగం 9 ఇంచులు రావాలి నాకు హార్మోల్కి. మీరు ఇప్పుడు నేను చూపించిన లెవెల్లో ఇదే లెక్కల ప్రకారం బ్లౌజ్ కట్ చేసి 38 సైజు బ్లౌజ్ అంటే వాళ్ళ బాడీ మెజర్మెంట్ ప్రకారం కుట్టండి, పర్ఫెక్ట్ బ్లౌజ్ వస్తుంది మీకు. మీ దాంట్లో కొలతలో ఏమాత్రం డిఫరెంట్ లేదు. 38 సైజు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనమాట ఇది ఎక్స్ట్రా కటింగ్. లాస్ట్లో ఫైనల్ రఫ్ చేసుకోవాలి ప్రతిసారి. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా సేమ్ అట్లాగే తీసుకోవాలి. సేమ్ మార్కింగ్ 5.5. కొంతమందికి లెఫ్ట్ హ్యాండ్ ఒక రకం సైజు, రైట్ హ్యాండ్ ఇంకొక రకం సైజు ఉంటాయి, వాళ్ళు మీరు గమనించుకోవాలి దాన్ని. నాకు ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి సేమ్ పెడుతున్నాను. కానీ కొంతమంది కస్టమర్స్కి ఒక సైడ్ ఎక్కువ తక్కువ ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్ కొంచెం ఎక్కువ, రైట్ సైడ్ కొంచెం తక్కువ, అట్లా కొంతమందికి రైట్ సైడ్ ఎక్కువ, లెఫ్ట్ సైడ్ తక్కువ, అట్లా ఉంటాయి. అది గమనించుకొని కుట్టేసేయాలి, స్టిచ్చింగ్ వేసుకోవాలి మీరు. అయిన తర్వాత టోటల్గా సైడ్ నుంచి ఒక 2 ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేసుకుంటే 2 స్టిచ్చెస్లు మళ్ళీ వరదలో టైట్ లూజ్ అయినా కూడా వాళ్ళకి ఇప్పుకోవడానికి కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా నా కటింగ్, నా స్టిచ్చింగ్ అంతాను టోటల్ రెడీ అయిపోయింది బ్లౌజ్. ఇట్లాగా నేను డోరీ వేసేసి లట్కన్, అదే డోరీలో ఏం వేయలేదు, క్లాత్దే వేసుకున్నాను. ఇట్లా కొన్ని 2 పూసలు ఎక్కిచ్చేసి నార్మల్గా అట్లా వేసాను. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.